స్టూడెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేపర్ మొత్తం చూపిస్తాను. నేను మన సాంస్క్రిట్ పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీ, టెన్షన్ పడకండి. కొద్దిగా స్లోగా చక్కగా 1-2 సార్లు వీడియోను వినండి. ఫస్ట్ టైంకి అర్థం అయిపోవాలి 100%. ఒకవేళ అర్థం కాకపోయినా సెకండ్ టైం వినండి, అర్థమైపోతుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ బిట్, సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఆర్ బిట్ ఏదైనా అనవచ్చు. ఓకేనా బేటా? ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్, 4, 5 అలా మీకు టోటల్గా ఇలా 7, 8, 9, 10 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఓకేనా? ఈ 10 క్వశ్చన్స్లో నుంచే మీకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే 10 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలనేది చెప్తా చూడండి. 10 లేదా ఒక్కొక్కసారి 11 వస్తాయి. అయితే అప్పుడు మీరు ఇక్కడ క్వశ్చన్స్ చూసుకోవాలి. మార్క్స్ 5, 12 జా 60. ఇక్కడ 7th బిట్, 8th బిట్, 9th, 10th, 11th బిట్కి అనమాట. ఓకేనా? అలా ఫస్ట్ ఆ విభాగ చూద్దాం. ఫస్ట్ బిట్. ఓకేనా? ఇక్కడ మీకు 4, 5 జా 20 మార్క్స్. 4, 5 జా 20 అంటే 1 to 6 క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఓకేనా? ఈ 1 to 6 క్వశ్చన్లో మీరు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎనీ 4, 2 చాయిస్లో వదిలేచ్చు. అయితే నేను ఒక్క థర్డ్ క్వశ్చన్ మాత్రమే చెప్పలేదు, ఎందుకంటే పోయమ్స్ కంప్లీట్ చేయాలి ఆ లెసన్లో. అందుకని పోయం మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో లాగా చదవాలి కాబట్టి నేను కంప్లీట్ చేయలేదు. వద్దు, చదవరు, రాయరు ఈ షార్ట్ పీరియడ్లో అని, ఈ ఉన్న షార్ట్ టైంలో రాయలేకపోతారు. బై హార్డ్ అవసరం లేదు, ఈజీవే నేర్పిద్దామని. ఫస్ట్ క్వశ్చన్ నాన్న, రాముల వారి లెసన్. రామః. ఓకేనా? నేను ఇక్కడ రాముల వారి లెసన్ చెప్తూ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. అయితే పోయం ఇస్తారు మీకు. పోయంకి పోయెట్ ఇంట్రడక్షన్, సందర్భం, భావం రాయాల్సి ఉంటుంది. వీలైతే 1, 2 మీనింగ్స్ రాయండి, రాయకపోయినా పర్లేదు. వస్తే రాయండి, పేపర్ ప్రజెంటేషన్ బాగుంటుంది. 5 మార్క్స్ పడతాయి. అయితే ఇదే రాముడి లెసన్ వింటే మీకు ఇక్కడ సందర్భ వాక్యాలకు కూడా పెట్టాను యానోటేషన్స్ అని. ఈ 2 బిట్స్ ఒకేసారి వినండి. వింటే మీకు ఏమైపోతుందంటే 4th క్వశ్చన్కి, ఫస్ట్ క్వశ్చన్కి లెసన్ సేమ్, బట్ ఇక్కడ పోయం ఇస్తారు, ఇక్కడ సెంటెన్స్ ఇస్తారు. పౌరాన్ స్వజన విజ్ఞత్యం కుశలం పరిపుచ్చామి. కుశలం, రాముల వారు అందరినీ కుశలంగా ఉన్నారా లేదా అని తెలుసుకునేవారు. చిన్నవారిని, పెద్దవారిని వాళ్ళ ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకునేవారు. ఇలా అన్నమాట. ఒక్క వర్డ్ మీకు తెలిస్తే దాన్ని బట్టి రాసేయాలి. ఇక్కడ 4th క్వశ్చన్కి, ఫస్ట్ క్వశ్చన్కి లెసన్ సేమ్, రామః అని రాశారు చూడండి, రాముల వారి లెసన్. కానీ ఇక్కడ పోయం ఇస్తారు, ఇక్కడ యానోటేషన్ ఇస్తారు. ఓకేనా? ఇలా సెంటెన్స్ ఇస్తే మీరు పోయెట్ ఇంట్రడక్షన్, సందర్భం, భావం రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ బేటా, దైవారిక మయా బహుశా పరీక్షితోసి. డోర్ కీపర్ లెసన్. గౌరసింహుడు డోర్ కీపర్ అని లెసన్ చెప్పా నేను. ఇదే లెసన్ మీకు ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఎల్ఏక్యూలు. ఇక్కడ 15 మార్క్స్కి రాయాలి కదా మీరు. ఎల్ఏక్యూ ఇక్కడ వస్తుంది చూడండి. ధర్మబద్ధో దౌవారిక అనే లెసన్ అని బోర్డు పైన ఇలా రాసి, ఇదే వర్డ్ రాసి నేను వీడియో అప్లోడ్ చేశాను. ఆ లెసన్ ఇక్కడ వింటే మీకు 8th క్వశ్చన్లో సేమ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి డోర్ కీపర్ ధర్మబద్ధో దౌవారిక అనే లెసన్ అవుతుంది మీకు. ఇక్కడ దౌవారిక అని ఉందని మీకు అర్థం కావడానికి ఇలా రాశాను. డోర్ కీపర్ ఉంటారు, అతను ఎవరిని వెళ్ళనివ్వడు. లాస్ట్కి ఒక అతను వచ్చి అడిగితే వెళ్ళనివ్వను అంటే అతను గోల్డ్ ఆర్నమెంట్స్ ఇస్తా అన్న వెళ్ళి, అతను ఎవరో కాదు, గౌరసింహుడు, మినిస్టరే. లాస్ట్కు దీపం వెలుతురులో చూసి గుర్తుపడతాడు. క్షమించమని అడిగితే అవసరం లేదు, నువ్వు చేసింది కరెక్టే, ఇలాగే ఉండాలి, నీ డ్యూటీ, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు అంటాడు ఆ లెసన్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఈ పోయం కంప్లీట్ చేయాలి బేటా. మనస్సేకం దురాత్మానం, మనస్సేకం డాష్ 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 దురాత్మానం. అందుకే నేను నేర్పించలేదు, నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, మీరు వెతకండి. అండ్ చాయిస్లో వదిలేయండి. ఓకేనా? మీరు రాయాల్సినవి 4, ఇక్కడ 5 చెప్తున్నాను. నెక్స్ట్ 4th చెప్పాను, రామః. ఫస్ట్ 1 చెప్పేటప్పుడు చెప్పాను వీడియోలో. ఓకేనా? నెక్స్ట్ 5th 1 అనువాదం కురుతి. క్రొకడైల్ మంకీ లెసన్ బేటా. పోయం ఇస్తారు ఇక్కడ మీకు. మీరు ఇక్కడ దీన్ని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ సేమ్ దదాతి అంటే DADATHIN దదాతి రాసి పోయెట్ ఇంట్రడక్షన్, సందర్భం, భావం రాయాల్సి ఉంటుంది. క్రొకడైల్ మంకీ లెసనే బేటా. సో దానికి సంబంధించి లెసన్ది రాసినా పర్లేదు మీరు. ఓకేనా? అక్కడ కంటెంట్ అనేది తెలుసుంటే చాలు మీకు. చూడండి, ఇదే ఇక్కడ లెసన్ అప్లోడ్ చేశాను నేను. క్రొకడైల్ మంకీ లెసన్, వారణమకయ్యో అని ఉంటుంది. 8th బిట్ అని ఉంటుంది. ఆ వీడియో చూసి మీరు 8th బిట్కి అండ్ 5th బిట్కి. కానీ దీన్ని కూడా వీడియో అప్లోడ్ చేశాను నేను, పోయమ్స్ అని, అక్కడ మీకు చూపించడానికి. ఓకేనా? నెక్స్ట్ 6th సంధిహి. సంధి బిట్ అప్లోడ్ చేశాను నేను, సంధిహి అని చెప్పి. ఆ బిట్ చూడండి, మీకు ఇక్కడ 5 మార్క్స్ ఇక్కడ వస్తాయి. మళ్ళీ ఇక్కడ 15 మార్క్స్ బేటా. ఈ బిట్ కూడా ఉంటుంది.
ఇవి 5, ఇవి 15, అది 5, 20 మార్క్స్ ఇక్కడే వస్తాయి మీకు సంధి నేర్చుకుంటే. వదిలేయకండి, చాలా జాగ్రత్తగా సంధి బిట్ వీడియో 1కి 2 సార్లు చూసి సంధి నేర్చుకోండి. అయితే చూడండి, ఇక్కడ మీకు ఎన్ని అయ్యాయి? 1, 2, 3, 4, 5. ఒకటి ఎక్స్ట్రానే చెప్పాను, సో ఎక్స్ట్రా రాసి పెట్టండి. సంధి బిట్ మాత్రం అస్సలు వదలలు, అన్నీ ఈజీ. చూడండి, మీకు అర్థం కాకపోయినా ఫస్ట్ బిట్ పక్కన ఇలా నేమ్ రాసాయి చూడండి, సెకండ్ బిట్ పక్కన ఇలా, థర్డ్ వదిలేసాం, 4th, 5th, 6th క్వశ్చన్కి ఇక్కడ ఏం రాయాలనేది కూడా నేను రాశాను. ఇక్కడ సంధి నేమ్ కంపల్సరీ చూడండి, వీళ్ళు ఇలా మెన్షన్ చేశారు. ఇక్కడ సంధి మీరు కూడా ఇలా కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఒకవేళ సంధి మెన్షన్ చేసేటప్పుడు వీలైతే ఆ ప్లస్ ఆ అని కూడా రాయండి. ఇక్కడ ఇవ్వలేదు, మనకు మెటీరియల్లో ఇచ్చారు, మీరు రాస్తే పేపర్ ప్రజెంటేషన్ బాగుంటుంది. 5కి 5 మార్క్స్ పడతాయి. ఓకేనా బేటా? ఆ విభాగ అర్థమైందా? 6 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు రాయాల్సినవి 4 ఇక్కడ. ఒక్కొక్క దానికి 5 మార్క్స్, 20 మార్క్స్ వచ్చేసాయి. నేను థర్డ్కి చెప్పలేదు, వదిలేయండి. 1, 2, 4, 5, 6 రాయండి, చెప్పాను. ఈజీ, చాలా ఈజీ అన్నీ. నెక్స్ట్ ఇప్పుడు ఆ విభాగకి వెళ్ళిపోదాం. 60 మార్క్స్ మీకు టోటల్ పేపర్ 80 మార్క్స్ నాన్న. టోటల్ పేపర్ 80 మార్క్స్, అందులో 20 మార్క్స్ ఫస్ట్ బిట్కి వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ 60 మార్క్స్ ఇక్కడ వచ్చేసాయి చూడండి. అండ్ 60 మార్క్స్లో ఇక్కడ మీకు 7th బిట్ హిమాలయాస్ గురించి 4 పోయమ్స్. హిమాలయో నామ నాగాదిరాజ 7th క్వశ్చన్ నెంబర్ 7 అని నేను వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఓకేనా? హిమాలయాస్ గురించే ఉంటుంది మొత్తము. వీలైతే రైటింగ్ ఫాస్ట్గా రాయగలిగితే సంతోషం. చాలా పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి మాకు చాలా చక్కగా అనిపిస్తుంది. అయ్యో స్టూడెంట్ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడు కాబట్టి 15 మార్క్స్ వేసేద్దామని వేసేస్తాము. సరేనా? సో మీరు ఈ 4 పోయమ్స్ రాయడానికి ట్రై చేయండి. ఉంటుంది టైం 3 hours సరిపోతుంది. హిమాలయాస్ గురించి, హిమాలయాస్ ఎంత అందంగా ఉంటాయి ఏంటి అనేది నేను వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి ప్రతి పోయం చదవండి అందులో. ఓకేనా? జస్ట్ కొన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది డోర్ కీపర్. ధర్మబద్ధో దౌవారిక అని బోర్డు పైన లెసన్ నేమ్ ఇది రాసా చూడండి. ఈ 2 వర్డ్స్ రాసి పెట్టాను, ఆ వీడియో అప్లోడ్ చేసి తీసి చదవండి. ఈ బిట్కి ఆ విభాగాల్లో 5 మార్క్స్ బిట్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వానర మకరయోహో కథం, క్రొకడైల్ మంకీ లెసన్, ఇది కూడా అప్లోడ్ చేశాను. ఈ 2 లెసన్స్ మంచిగా చదివిరాయి. అయితే ఈ 2 లెసన్స్ దగ్గర చిన్న ట్రిక్ బిట, కొంచెం మీరు ఇబ్బంది పడవచ్చు, టెన్షన్ పడకండి. ఇక్కడ మార్క్స్ చూసుకోండి, 4, 15, 60 ఇస్తారు ఒక్కోసారి, లేదా చూడండి ఇక్కడ 5, 12, 60 అంటే 5 క్వశ్చన్స్ రాయాలి. ఫస్ట్ ఇచ్చింది ఎన్ని రాయాలనేది, ఇది మార్క్స్, ఇది టోటల్ మార్క్స్. ఇప్పుడు 5 రాయమంటే మీరు ఇక్కడ ధర్మబద్ధో దైవారిక డోర్ కీపర్ లెసన్ రాయాలి అండ్ క్రొకడైల్ మంకీ లెసన్ రాయాలి. అంటే 7, 8, 9, 10, 11 ఇవి 5 రాయాల్సి ఉంటుంది. 5 ఇక్కడ 4 ఇచ్చారనుకోండి, 7, 8, 9, 10 4 రాయాలి. 11 వస్తే 5కి 5 రాయాలి. ఇక్కడ మార్క్స్ని చూసి 5 అని ఇచ్చారనుకోండి 5 రాయాలి, 4 అని ఇచ్చారనుకోండి 4 రాయాలి. అయితే 4 అని ఇస్తేనేమో ఒక్కొక్క దానికి 15 మార్క్స్, 5 అని ఇస్తే ఒక్కొక్క దానికి 12 మార్క్స్, 3 మార్క్స్ కట్ చేసి ఇక్కడ డివైడ్ చేశారు అనుకోండి. అంటే మేబీ ఛాన్సెస్ ఇలా రావచ్చు, క్వశ్చన్ పేపర్ ఇలా రావచ్చు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఏమనుకుంటారు, మేడం 8th, 9thలో ఒకటే రాయమన్నది కాబట్టి స్టోరీస్ ఎల్ఏక్యూ మేము ఒకటే నేర్చుకున్నాం కాబట్టి ఒకటే అని రాస్తారు. లేదు బెట్ట, ఇక్కడ మార్క్స్ బట్టి రాయాల్సి ఉంటుంది. 5 రాయమంటే 5 రాయాలి, 4 రాయమంటే 4 రాయాలి. ఇక్కడ చూసుకోవాలి మీరు, 5 రాయమన్నారా 4 రాయమన్నారా. ఇక్కడ అథవా ఉండదు చూడండి. అలా కాకపోయినా మీకు 8th బిట్లో ఆ అథవా ఆ అంటే ఆ ఆర్ ఆ కానీ లేదా అని ఇచ్చి ఆ రాయమంటే అప్పుడు లేదు, ఇలా అథవా లేదు మధ్యలో అనుకుంటే 8th, 9th కంపల్సరీ రాయాలి. చూడండి, మీరు అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నేను వీడియోలో చెప్పలేదు అనొద్దు, కన్ఫ్యూజ్ అయ్యాము అనొద్దు, చెప్తున్నా చూడండి. అథవా ఉంటేనే ఇది కానీ రాయాలి. లేదు అంటే ఇక్కడ 9th అని వచ్చిందంటే 2 రాయాలి. ఇక్కడ మార్క్స్ అయినా చూసుకోండి, 15 మార్క్సా 12 మార్క్సా. 12 ఉంటే 5 రాయాలి, ఇక్కడ 5 ఉంటే 5కి 5 రాయాలని గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిందా? డోర్ కీపర్, క్రొకడైల్ లెసన్. నెక్స్ట్ శబ్దాస్ అందరూ రాస్తారు, చక్కగా మీకు వస్తాయి కూడా. ఎందుకు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఆల్రెడీ శబ్దాస్ ఉన్నాయి. అవే శబ్దాస్ ఇక్కడ కూడా ఉన్నాయి. రమా కానీ రామా అని ఉండే అక్కడ. నది మాత్రం మనకున్నది, నది, వధు ఇవి ఉన్నాయి ఆల్రెడీ ఇంటర్మీడియట్లో. సో మీకు ఇప్పుడు కూడా వచ్చాయి, రాయడం ఇబ్బంది ఏం లేదు. సో 4 రాసి పెట్టండి. ద్వయోహో శబ్దయోహో 2 రాయమన్నారు, బట్ 4 రాయడానికి ట్రై చేయండి. రైటింగ్ ఫాస్ట్గా రాయడానికి ప్రాక్టీస్ చేయండి, రాయండి. అండ్ వీలైతే మీరు ఎవరైనా ఒకవేళ మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ఉంది మేడం అని అంటే మీరు ఇదే పేపర్ని ఒకసారి రాసి కూడా నాకు పంపిస్తే నేను చూస్తాను. ఓకేనా? శబ్దాస్ 4 శబ్దాస్ రాయండి. అండ్ నెక్స్ట్
చూసారా ఇక్కడ సంధి నేమ్తో సహా మెన్షన్ చేశారు వాళ్ళు. ఇలా వీళ్ళు ఇదే రాశారు, ఓన్లీ డివైడ్ అండ్ రైట్ రాసి చేశారు. మీరు వీలైతే ఆ ప్లస్ ఆ కూడా, ఆ ప్లస్ ఏ, ఆ ప్లస్ ఊ అని కూడా రాయొచ్చు. ఓకేనా, రాస్తే ఇంకా పేపర్ ప్రజెంటేషన్ బాగుంటుంది. అయితే ఎలా మేడం అని అంటే, మీరు ఒకవేళ ఇవన్నీ ఇచ్చాను కాబట్టి ఇదే పేపర్ రాయండి, వేరే అవసరం లేదు. ఇదే పేపర్ని A4 షీట్ పేపర్స్ తీసుకొని, ఏ పేపర్స్ ఉన్నా సరే మీ ఇంట్లో తీసుకొని ఒకసారి చూడకుండా ప్రాక్టీస్ చేయండి. 80కి 79 మార్క్స్ గ్యారంటీ బేటా. ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే రాసేసి నాకు కామెంట్ చేయండి. నేను వాళ్ళ మెయిల్ తీసుకొని కానీ లేదా ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్ చేయించుకొని ఇక్కడిక్కడ మిస్టేక్ రాసావు నాన్న, ఇక్కడిక్కడ మిస్టేక్ రాయలేవు బేటా అని చెప్పి కూడా చెప్పడానికి రెడీ. ఎందుకంటే చదువుతా అంటే ఏ టీచరు వద్దు అని చెప్పదు, ఎంకరేజ్ చేస్తాము. మీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను, లేదు పేపర్లో ఇక్కడ మిస్టేక్ చేసావు ఇది రాయంటాను. అండ్ 3 అవర్స్లో మేడం మీరు చాయిస్తో సహా రాయమంటారు, ఇక్కడ రాయమన్నారు, ఈ ఎల్ఏకి ఒక్కటి రాయకండి, ఇవి రాయొచ్చు ఇవన్నీ. సో టైం సరిపోదేమో అంటే అందుకే అంటున్నాను, ఒక పేపర్ మోడల్ పేపర్ ఇదే తీసుకొని ఒకసారి రాసి చూడండి, రాయగలుగుతున్నారా లేదా తెలిసిపోతుంది. ఓకేనా నాన్న? ఇదిగోండి శబ్దాసు అండ్ సంధిహి ఇలా అన్నీ రాశాను. ఒక్కసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. ఏ క్వశ్చన్ నెంబర్కి ఏ లెసన్ అనేది కూడా నేను ఇక్కడ రాసి పెట్టాను. ఓకేనా? ఆ విభాగ 15 మార్క్స్ నాన్న ఒక్కొక్క క్వశ్చన్కి, అస్సలు మిస్ అవ్వద్దు, అక్కడ రాయకుండా వదిలేయద్దు. అండ్ చాలా ఈజీ ఉంది పేపరు. ఇంకా కూడా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, సరేనా బేటా? ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ఇంటర్మీడియట్ అండ్ ఎవరైనా డిగ్రీ ఫ్రెండ్స్ ఎవరున్నా సరే మీరు కంపల్సరీ వీడియో షేర్ చేయండి, ప్రతి వీడియోకి ఒక లైక్ చేయండి.